చూసి గుద్దు, గుద్దాక గుద్దించుకోకు. సబ్స్క్రైబ్ టు ఆహా వినోదం. అమ్మో ఇవేమంటారు బాబు. ఓటర్ ఐడి 13. దారుణంగా ఉన్నాయి ఎండలు. ఓటర్ ఐడి ఇవ్వయా. సరే సార్. వేలు పెట్టు. అది ఏందో సార్, ఈసారి ఎండలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి అనుకోండి. అవునవును, ఇప్పుడంటే ఎండాకాలంలో బాగా ఎండలు వస్తున్నాయి. సరైన నాయకుడిని ఎంచుకోకపోతే నెక్స్ట్ టైం చలికాలంలో కూడా ఎండాకాలం చూపిస్తాడు. అది నిజమే. ఇదిగో పోయి సరైన నాయకుడికి ఓటైపో. కానీ సరైన వ్యక్తి అంటే అతను ఎలా ఉంటాడు? తీసుకున్న డబ్బులకి ఎవరికి న్యాయం చేద్దాం? తమలో నా బాధ ఒకటి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారా లేదా, అలా మాయ మాటలకు లోనవుతారా? బాబు గారు, మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతాను. ఓకే అన్న, జగన్ అన్న. చెప్పడానికి మేమందరం భారతీయులం, మేమందరం ఆంధ్రులం. తన వంతుగా సైనిక్ వెల్ఫేర్ కోసం ₹1 కోటి విరాళంగా ఇచ్చానన్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపం పవనన్న ఉంటే పవనన్న. హౌ డేర్ యు ఆర్! ప్రపంచాన్ని గెలిచి అవినీతిని ఆపి ప్రాణం పోయినా పర్వాలేదని ఈ రాష్ట్రానికి వచ్చాను నేను. ఈ ఒక్కసారికి ఒక ఛాన్స్ ఇద్దాం కేఏ పాల్ గారికి. తమలో నా బాధ ఒకటి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారా లేదా, మీ పిల్లల భవిష్యత్తు కాపాడుతారా లేదా? ప్రాణం పోయినా పర్వాలేదని ఆ లోక్సత్తా పార్టీ ఉన్న దానికన్నా వేసేవాళ్ళు. నా వల్ల కాదు ఫ్రెండ్స్, నాకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇదే ఓటింగ్ సిస్టమ్ అనుకుని ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ రూపంలో మీరు ఖచ్చితంగా తెలియజేయండి, సరేనా? సో ఇది మాత్రం మర్చిపోవద్దు. చూసి గుద్దు, గుద్దాక గుద్దించుకోకు. సబ్స్క్రైబ్ టు ఆహా వినోదం. దయచేసి వినండి. అట్ట 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా, వాయించండి.